నంద్యాల జిల్లా రజక సేవా సంఘం ఏర్పడిన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దాడులు, గ్రామ బహిష్కరణ, అలాగే గ్రామాల్లో జరుగుతున్న సమస్యలు ఏమైనా కావచ్చు, మేము అన్ని విధాలుగా ముందుకొచ్చి పోరాడతామని రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. రజక సోదర సోదరిమణులను ఏకతాటిగా ముందుకు నడిపిస్తామని, అలాగే రజకులను పార్టీ పెద్దలు వారి యొక్క ఓట్ బ్యాంక్గా వాడుకుని తర్వాత గాలికి వదిలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కురపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడు సి నాగేంద్ర, రజక తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంఘం నంద్యాల జిల్లా రజక సేవా సంఘం అంటే ఓన్లీ సేవా కార్యక్రమాలు అనేది కాదు ముఖ్యము. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే గతంలో రజకులపై గ్రామ బహిష్కరణలు, దాడులు, సంఘటిత దాడులు, అమానుష దాడులు, అదేవిధంగా గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. అంటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారము ఒక సంఘంతో ఏర్పాటు పోరాడితే తప్ప సింగిల్గా పోతే కాదనే ఉద్దేశంతోనే నంద్యాల జిల్లా రజక సేవా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ద్వారా సంఘ సభ్యులు, సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘ మెయిన్ సభ్యులు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రజక సోదరులందరూ ఎక్కడ సంఘటన జరిగినా, వారిపై దాడులు జరిగినా మేమందరం స్పందించి వారి సమస్యలు తీర్చడానికే ఈ యొక్క ముఖ్య ఉద్దేశ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా మంది మన వాళ్ళు చాలా సులభంగా, చాలా అన్యాయంగా కొన్ని గ్రామాల్లో వెనుకబడిపోతున్నారు. అంటే గ్రామంలో ఉండే నాయకులకు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ సేవ చేసిన తర్వాత కూడా వాళ్ళను దర్శించకుండా పార్టీలకు ఖచ్చితంగా వాళ్ళను వ్యక్తిగతంగా గుర్తించడం, వాళ్ళను అలాగే ఒక కార్యవర్గంగా భావించి వాళ్ళను దాడులు చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? రజకుడు అనేవాడు ఏ గ్రామంలో ఉన్నా కానీ, వీధిలో ఉన్నా కానీ, గుట్టలో ఉన్నా కానీ, అంటే మా కుటుంబానికి చెందిన వ్యక్తులు వీరికి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి వచ్చినా కానీ మేము వారి వద్దకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం దిశగా సామరస్య ధోరణిలో, స్నేహపూర్వక ధోరణిలో ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. రజక సేవా సంఘం ఏర్పడినందుకు రజకుల పైన చాలా మంది తమ అవసరాలకు ఓట్ బ్యాంక్ కావచ్చు, ఒక సేవలు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి కుటుంబీకులకు సేవ చేస్తూ రాజకీయ పరంగానే వాళ్ళు కూడా రాజకీయ ఎదగాలనే ఉద్దేశంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమన్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ మంచిది అన్నగారు. ఎందుకంటే రజకులు అనేవాళ్ళు సమాజంలో పుట్టుకత మొదలు చావు వరకు ప్రతి కుటుంబంలో సేవ చేసే వ్యక్తులు. అది అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో తెలుసు, ఈ దేశంలో తెలుసు, ఈ రాష్ట్రంలో, జిల్లాలో అందరికీ తెలుసు. కానీ రజకుడు అనేవాడు లేకుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సభావేదికగా రజకుడు లేకుంటే ఈ తెల్ల బట్టలు వేసుకొని మేము ఈ స్టేజ్ మీద లేము, నాయకులు కాలేము, తిరగలేమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే రజకుడు సేవ చేస్తున్నారు కాబట్టి సేవ చేసుకున్నంత సేవ చేయించుకొని వాళ్ళు వాడుకొని వదిలేయడం రాజకీయ నాయకులకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రజకులు అనే వాళ్ళు ఒక కుటుంబానికి ఆడపడుచు లాంటి వారు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క కులానికి ఆడపడుచు లాంటి వారు. కాబట్టి ఇంటి ఆడపడుచును మనం ఎంతైనా గౌరవిస్తామో రజకులను అదే విధంగా గౌరవించాలి. రాజకీయాల్లో వాళ్ళని వాడుకొని దూరం చేసి మళ్ళా ఏదో గద్దెనెక్కిన తర్వాత వాళ్ళకి కల్లిగొల్లి మాటలు చెప్పడం పద్ధతి కాదు. ఎందుకంటే అలా చేస్తే ఆడపిల్లకు ద్రోహం చేసినట్టు అవుతుంది. కావున రజకులను ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి గౌరవ ప్రభుత్వం వాళ్ళు గౌరవించాల్సిందే, గౌరవించాల్సిందే. ఎందుకంటే అనాథ నుంచి రజకులు ఒక ఇది ఉంది, మనిషి పుట్టుకల మొదలు చావు వరకు ప్రతి కార్యక్రమంలో రజకులు ఉంటారు. కాబట్టి రజకులను ఒక రాజకీయ ఉద్దేశంగా కాకుండా సమాజ సేవలో వాళ్ళని గుర్తించాల్సిందిగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి నేను సవినయంగా నమస్కారాలు చేసుకుంటూ కోరుకుంటున్నాను.